వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూయార్క్ డిక్లరేషన్ సంబంధించి న్యూస్లో ఉంది. సో దాని గురించి ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, దీనిలో భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే న్యూయార్క్ డిక్లరేషన్ అని చెప్తా ఉంటాం. ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి, ఒక రెండు దేశాలు అంటాం. అంటే అది ఒకటేమో దేశంగా గుర్తించినటువంటి ప్రాంతం, ఇంకొకటి దేశంగా గుర్తించినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతమే దేశం యొక్క గుర్తింపు కోసం తాహతపడుతున్నటువంటి ప్రాంతం అది. సో దానికి సంబంధించింది ఆ దేశాలే, ఒకటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం, రెండవది పాలస్తీనా అనేటువంటి ఇంకొక దేశం. సో ఇంకొక దేశం వచ్చేసి పాలస్తీనా అనేటువంటి ఒక దేశం. ఇజ్రాయెల్ అదేవిధంగా పాలస్తీనియన్ అనేటువంటి రెండు దేశాలు. సో ఇవి గతంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి ఈ మ్యాప్లో కనిపిస్తూ ఉందో ఈ డార్క్ కలర్ ఉన్నటువంటిది ఇదంతా కూడా పాలస్తీనియన్ దేశం. ఎప్పుడు మనకి 1948 కంటే అంతకంటే ముందు ప్రాంతంలో. సో 1946 ఆ టైంలో ఈ డార్క్ కలర్ ఇదంతా కూడా పాలస్తీనియన్ దేశం ఉన్నది. సో అక్కడక్కడ మనకి ఈ వైట్ కలర్ డాట్స్ కనిపిస్తూ ఉందో సో అది ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. సో క్రమేపీ 1946 దగ్గర నుంచి క్రమేపీ ఇక్కడ 1947, 40, 67, 2000 ఆ టైంకి ఏమవుతుంది, సో ఏదైతే వైట్ కలర్ ఉందో అది ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో వైట్ కలర్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ డార్క్ కలర్ కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. సో క్రమేపీ ఈ డార్క్ కలర్ అంతా కూడా తక్కువ వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది గోలన్ హైట్స్ అంటాం, గాజా స్ట్రిప్ అంటాం, అండ్ వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ డాటెడ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఈ డాటెడ్ ఏదైతే మనకి డార్క్ కలర్ ఉందో అదంతా కూడా పాలస్తీనా కంట్రోల్లో ప్రస్తుతం ఉన్నటువంటిది. ఈ వైట్ కలర్ అంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నటువంటిది. అయితే ఇజ్రాయెల్ అనేటువంటి ప్రాంతాన్ని దేశంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ అనేటువంటి సపరేట్ ఒక దేశం. బట్ పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతుందో దాన్ని దేశంగా గుర్తించలేదు ఇప్పటి వరకు కూడా. సో ఆ గుర్తింపుకు సంబంధించిందే ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేటువంటిది. సో పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతానికి దేశ హోదా ఇవ్వాలా లేదా అనేటువంటి సంబంధించిన డిక్లరేషన్ న్యూయార్క్ డిక్లరేషన్. దీన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు అక్కడ జనరల్ అసెంబ్లీలో పెట్టగా దానికి సంబంధించి ఓటింగ్ జరగడం జరిగింది. సో ఓటింగ్ జరిగినప్పుడు దీనిలో ఫేవర్గా అంటే ఈ పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తున్నాము అనేటువంటి ఆ విధంగా ఇక్కడ 172 ఓట్స్ ఫేవర్గా రావడం జరిగింది అండి. అంటే 142 142. సో 142 దేశాలు పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తూ ఉన్నాయి. ద రిమైనింగ్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రిమైనింగ్ 10 కంట్రీస్ వచ్చేసి పాలస్తీనాని దేశంగా గుర్తించట్లేదు అని చెప్పి వాళ్ళు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. అంటే 142 కంట్రీస్ ఏమో పాలస్తీనాకి ఫేవర్గా ఓటు వేసినాయి, 10 కంట్రీస్ ఏమో ఇజ్రాయెల్కి ఫేవర్గా ఓటు వేయడం జరిగింది. ఇక దీనిలో 12 కంట్రీస్ అనేటువంటి ఓటింగ్లో పాల్గొనలేదు. మరి అయితే భారతదేశం యొక్క స్టాండ్ ఎటుంది, ఇజ్రాయెల్ వైపు ఉందా, పాలస్తీనా వైపు ఉందా, లేదా రెండు దేశాలకి మద్దతుగా ఉందా అనేటువంటి అంశంలోకి వెళ్తే భారతదేశం యొక్క స్టాండ్ వచ్చేసి ఏం చెప్తా ఉన్నారంటే పీస్ఫుల్. సో ప్రశాంతతని కోరుకునే విధంగా భారతదేశం యొక్క స్టాండ్ అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ ఈ న్యూయార్క్ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి విధంగా రెండు దేశాలు అనేటువంటివి వస్తే ఈ రెండు దేశాల మధ్య రెండు దేశాలుగా ఉన్నప్పుడు సవర్నిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో దానికి ఇక్కడ భారతదేశము పీస్ వైపు అంటే శాంతి వైపు ఇప్పుడు కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే పాలస్తీనా అనేటువంటి ప్రాంతాన్ని దేశంగా గుర్తించడానికి మనం సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియా సపోర్ట్ వచ్చేసి 142లో వన్ ఆఫ్ ది కంట్రీగా ఇండియా ఉంది. అంటే ఇండియా ఈజ్ బ్యాక్స్, లైక్ చూడండి, ఇండియా బ్యాక్స్ ఈవెన్ రెజల్యూషన్ సపోర్టింగ్ 2 స్టేట్ సొల్యూషన్ ఫర్ పాలస్తీనన్. క్లియర్ కదా. సో కాబట్టి ఇండియా ఈ పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా గుర్తించడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు ప్రాంతాలు కూడా ఒకటి దేశం ఒకటి ప్రాంతం. ఈ ప్రాంతము దేశ హోదా కోసం పోరాడుతూ ఉన్నారు.
కాబట్టి వీళ్ళ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తే రెండు ప్రాంతాల మధ్య పీస్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ అయ్యి యుద్ధం అనేటువంటిది జరగదు అనేటువంటి ఉద్దేశం. కాబట్టి సో ఇది అంశం న్యూస్లో ఉంది. సో దీనిలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే లైక్ న్యూయార్క్ డిక్లరేషన్, అంటే లైక్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి న్యూయార్క్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇది ఇజ్రాయెల్ అదేవిధంగా పాలస్తీనానికి సంబంధించినటువంటి అంశం. సో పాలస్తీనా అనేటువంటిది ఏదైతే ఒక ప్రాంతం ఉందో అది దేశం యొక్క స్టేటస్ను కోరుతూ ఉంది. దానికి సంబంధించింది న్యూయార్క్ డిక్లరేషన్ అనమాట. క్లియర్? సో దీనిలో ఇండియా స్టాండ్ వచ్చేసి పాలస్తీనాని ఒక దేశంగానే గుర్తిస్తూ ఉన్నారు. క్లియర్? సో ఇది అంశం. దాంతోపాటు దీనికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య గతంలో చాలా కాలం నుంచి కూడా యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పాలస్తీనా ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉండటం జరిగింది. ఒకటి గాజా అనేటువంటి ఒక ప్రాంతం, దాన్ని గాజా స్ట్రిప్ అని అంటాం. రెండు గోలాన్ హైట్స్ అని అంటాం, ఇదొక ప్రాంతం. ఇంకొక ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అని అంటాం. సో ప్రస్తుతం ఈ ప్రాంతాలు పాలస్తీనన్ కంట్రోల్లో ఉండటం జరిగింది. మిగిలినటువంటి ఏరియా అంతా కూడా ఇజ్రాయెల్ దేశం కంట్రోల్లోనే ఉండటం జరిగింది. క్లియర్? నెక్స్ట్ చూడవచ్చు. సో ఇది ప్రస్తుతము ఆ మ్యాప్. సో ఈ ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇది పాలస్తీనా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. నెక్స్ట్ ఈ మూల చూస్తే వీటిని గోలాన్ హైట్స్ అని పిలుస్తుంటాం. ఇది కూడా పాలస్తీనా వారి కంట్రోల్లోనే ఉండటం జరిగింది. ఇక దాని తర్వాత కింద ఈ ప్లేస్ని గాజా స్ట్రిప్ అని పిలుస్తాం. సో ఆ ప్లేస్ వచ్చేసి కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉంది. మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ దేశం కంట్రోల్లోనే ఉండటం జరిగింది. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి అపాయింట్ చేసినటువంటి దేశం ఏది అంటే అల్బేనియా అనేటువంటి ఒక దేశం. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఏ దేశంలో? అల్బేనియా దేశంలో. ఆ మినిస్టర్ యొక్క పేరు ఏంటి అంటే ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో మినిస్టర్ యొక్క పేరు వచ్చేసి డియోల్లా. సో డియోల్లా అండి, ఆ మినిస్టర్ యొక్క పేరు వచ్చేసి డియోల్లా. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మరి అల్బేనియా దేశం న్యూస్లో ఉంది కాబట్టి ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఏడి రమా. సో ఆ దేశం యొక్క ప్రధాని గారు ఏడి రమా. ఇంకొక ఆస్పెక్ట్స్లో మరి ఎందుకు అల్బేనియా అనేటువంటి ఒక దేశం మొట్టమొదటి ఏఐ మినిస్టర్ని అపాయింట్ చేసుకున్నారు అంటే దాని యొక్క రీజన్స్ ఏంటి అంటే ముందుగా కరప్షన్. సో కరప్షన్ అనేటువంటిది లేకుండా చేస్తారు, అంటే అవినీతి అనేటువంటిది లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకొకటి సో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కోసమో లేదంటే కాంట్రాక్ట్కి సంబంధించి వేగంగా ఈ ఏఐ మినిస్టర్ డెసిషన్ తీసుకొని ఎటువంటి పక్షపాతం లేకుండా పర్మిషన్స్ని ఇస్తూ జరుగుతుంది. క్లియర్? సో మనసులో అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే దానిని కొంచెం నెపోటిజమో, ఫేవరిజమో, రీజనలిజమో, క్యాస్టిజమో, రిలీజనిజమో ఏదో చూపించి బయాస్డ్గా పక్షపాతంగా ఉండడం జరుగుతుంది మనుషులైతే. బట్ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కాబట్టి సో ఏదైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఎవరికైతే ప్రాపర్ జెన్యూనిటీ ఉంటుందో వారికి మాత్రమే ఆ యొక్క లైసెన్స్లోనో, కాంట్రాక్ట్లను, బిల్స్లను అప్రూవ్ చేసేటువంటి విధంగా ఈ రోబోట్స్ ఉంటాయి. కాబట్టి అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఆ రోబోట్ ద్వారానే ఆన్లైన్ పర్మిషన్స్ కానీ, ఈ పర్మిషన్స్ కానీ, ఈ గవర్నెన్స్ కానీ, ఈ కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతా ఉంది. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. సో గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ 2025 న్యూస్లో ఉంది. సో గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ అని అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఈ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఎవరు అనేటువంటి అంశంలోకి వెళ్తే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం. సో గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ వారు గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కోవలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏ దేశం అగ్రస్థానంలో ఉంది. సో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే టాప్ 1 ర్యాంక్లో ఉన్నటువంటి దేశం స్పెయిన్ అనేటువంటి ఒక దేశం. మరి భారతదేశం ఎగ్జామ్ మనం రాసేది ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి దీనిలో ఇండియా ర్యాంక్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ వచ్చేసి భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 38గా ఉంటుంది అండి. క్లియర్? 38గా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్, మరి గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో
దేనిని అనుసరించి ఈ నివేదికని ప్రిపేర్ చేశారు, ఏ ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకొని రిపోర్ట్స్ని ప్రిపేర్ చేశారు అంటే లైక్ చూడవచ్చు ఇక్కడ డిజిటల్ నోమాటిజం అలౌస్ ప్రొఫెషనల్ టు వర్క్ రిమోట్లీ వైల్ ట్రావెలింగ్ ఆఫరింగ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. అంటే సింపుల్గా నేను చెప్పాలి అంటే కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎంత మేర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత మేర వారు ప్రయాణించేటప్పుడు కూడా వారి యొక్క ఆఫీసుల కోసం వర్క్ చేస్తూ ఉన్నారు, వారి యొక్క సంస్థల కోసం వర్క్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ప్రిపేర్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా దాంతోపాటు మనం చూసుకుంటే ఈ రిపోర్ట్లోని కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ వీసా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్స్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ దేశంలో ఎట్లా ఉంది, దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ప్రిపేర్ చేయడం జరిగింది. క్లియర్? ఇంకొక అంశం చూడండి, ఇక్కడ లైక్ మారిషస్ అనేటువంటి ఒక దేశం, మన పొరుగునే ఉన్నటువంటి దేశం. మ్యాప్లో చూస్తే ఇక్కడ ఉంటుంది. సో ఇది మన ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్లో ఈ మారిషస్ అనేటువంటి ఒక దేశం, అది ఒక ఐలాండ్ కంట్రీ అని చెప్తూ ఉంటాం. సో ఈ దేశానికి మనము లోన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని, ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మనం ప్రకటించడం జరిగింది ఈ మారిషస్ దేశానికి. మరి ఎంత ప్రకటించాము అంటే 680 మిలియన్లు, $680 మిలియన్ల మేర స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని మనం ప్రకటించడం జరిగింది. మరి ప్యాకేజ్తో వాళ్ళు ఏం చేయాలి? పర్సనల్గా వాడుకోవాలా, లేదంటే ఫర్దర్గా మారిషస్ దేశం యొక్క అభివృద్ధి కోసం మనం ఇచ్చినటువంటి స్పెషల్ ఆర్థిక ప్యాకేజ్ని ఉపయోగించాలనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్తే కొన్ని చూద్దాం. సో వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఈ $680 మిలియన్ ఎకనామిక్ ప్యాకేజ్తో వాళ్ళు దాదాపు ఒక $215 మిలియన్ మేర ఉపయోగించి వాళ్ళు ఏం చేయాలి అంటే లైక్ ఒక నేషనల్ హాస్పిటల్ని నిర్మించాలి. పేరు కూడా పెట్టారు, లైక్ సర్ సివుక్ సాగర్ రామ్ గోలం నేషనల్ హాస్పిటల్ని నిర్మించాలి. అంటే మనం చెప్పొచ్చు మారిషస్ దేశంలో భారతదేశము ఒక నేషనల్ హాస్పిటల్ని నిర్మించింది అని మనం చెప్పొచ్చు అండి. ఇక దాని తర్వాత ఆ దేశంలోనే ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం. సో ఆయుష్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి వైద్య శాస్త్రం అండి. సో ఆయుష్ అన్నప్పుడు దీనిలో ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఇవన్నీ కూడా భారతదేశానికి చెందినటువంటి వైద్య శాస్త్రము, భారతీయులు కనిపెట్టినటువంటి వైద్య శాస్త్రం అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రం సంబంధించినటువంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మారిషస్ దేశంలో మన భారతదేశం ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్తో పెట్టబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత వెటర్నరీ స్కూల్ అండి, పశువులకు సంబంధించినటువంటి ఆ పశు శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ స్కూల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు యానిమల్ హాస్పిటల్, సో జంతువులకు సంబంధించినటువంటి ఒక వెటర్నరీ హాస్పిటల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో దాంతోపాటు మరి ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయబోతూ ఉన్నారు. సో ఇదొక ఆస్పెక్ట్. ఇంకా ఫర్దర్గా ఆ దేశంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఎస్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు మనం ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్తో. దాంతోపాటు ఒక మోటార్వే M4 అని అంటాం, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పోర్ట్ ఏరియాలను కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానిని వివిధ సంక్షేమ కార్యక్రమాలకు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, మెడికల్ హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికో వీటిని వారు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. క్లియర్? సో అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకా ఫర్దర్గా మనం చూద్దాం. ఇందాక న్యూయార్క్ డిక్లరేషన్ సంబంధించి మాట్లాడామో, సో దానిలో
భారతదేశం పాలస్తీనాను ఫేవర్గా 2 దేశాలు అంటే 2 స్టేట్ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఓటేసింది అన్నమా. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే భారతదేశము ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకుంది. అంటే ఇక్కడ భారతదేశం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనము ఏ దేశానికి పక్షపాతంగా ఉండం. సో ప్రతి దేశానికి కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. భారతదేశం యొక్క పాత్ర ఏంటి అంటే, ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశమే భారతదేశం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. సో మనం చూడొచ్చు చాలా సందర్భాల్లో కూడా నిరూపితం అవడం జరిగింది. సో భారతదేశము ఎప్పుడు కూడా ఒక మదర్ నేచర్ని, ఒక తల్లి పాత్రని పోషిస్తూ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే, ప్రపంచంలో మన శత్రువు అయినప్పటికీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి ఆదుకొని వారికి కావాల్సినటువంటి చేతునిచ్చినటువంటి దేశంగా ఎప్పుడు కూడా మన భారతదేశము ఉంటా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ మన భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కొన్ని ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సో అది మరి మన ఇండియాలోనే ఆ సైనింగ్ సెరమనీ వచ్చేసి ఇండియాలోనే న్యూఢిల్లీలోనే జరగడం జరిగింది. సో ఆ సైనింగ్ సెరమనీ కూడా దాన్ని ఏమంటామంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్తూ ఉంటాం. అంటే ద్వైపాక్షిక పెట్టుబడుల యొక్క ఒప్పందం అని మనం చెప్తూ ఉంటాం. క్లియర్. సో ఈ ఆస్పెక్ట్స్లో మరి ఏ అంశాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారనేటువంటి ఆస్పెక్ట్లో చూస్తే, ఒకటి బిజినెస్ డెవలప్మెంట్ కోసం అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. దాంతోపాటు పెట్టుబడిదారుల యొక్క రక్షణ, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారికి ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి అన్యాయం జరగకుండా వారిని రక్షించేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీటీలో వన్ ఆఫ్ ది గైడ్ లైన్గా పెట్టారు. దాని తర్వాత ఫినాన్షియల్ కోఆపరేషన్ అంటామండి, ఫిన్టెక్ కోఆపరేషన్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండి. సో ఇటీవల చూస్తూ ఉన్నాం సైబర్ నేరాలు అధికంగా పెరుగుతున్నటువంటి సందర్భాన, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ పైన, నెట్వర్క్ పైన ఈ సైబర్ దాడులు చేసి ఆ యొక్క వెబ్సైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటివి లేకుండా ఉండే విధంగా సైబర్ దాడులను అరికట్టడము, సైబర్ దాడులు చేసినా కానీ దానికి నిలబడే విధంగా ఫైర్ వాల్స్ని డెవలప్ చేయడం, యాంటీవైరస్లను డెవలప్ చేయడం, ఎన్క్రిప్ట్ మెకానిజంని డెవలప్ చేయడం, డీక్రిప్ట్ కాకుండా పటిష్టమైనటువంటి ఎన్క్రిప్టిజం ఇంట్రడ్యూస్ చేయడం, దానిలోనే ఈ ఆల్గారిథమ్స్ని స్టాండర్డ్ ఆల్గారిథమ్స్నో లేదా వేరియబుల్ ఆల్గారిథమ్స్నో ఉపయోగించి ఆ టెక్నాలజీని డెవలప్ చేసి ఈ సైబర్ సెక్యూరిటీకి మరింత భద్రతనిచ్చేటువంటి ఆస్పెక్ట్స్లో అగ్రిమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. ఇక దాంతోపాటు ఇన్నోవేషన్ అంటాం. అంటే కొత్త రకమైనటువంటి వస్తువులను కనిపెట్టడము, కొత్త రకమైనటువంటి టెక్నాలజీలను కనిపెట్టేటువంటి ఉద్దేశంతో ఇంకొక ఈ ఆస్పెక్ట్స్లోనే వీళ్ళు సిగ్నేచర్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటీవల ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశము ఆ దేశంలో ఉన్నటువంటి ఒక టెక్నాలజీని భారతదేశానికి బదిలీ చేయడం జరిగింది. ఆ టెక్నాలజీ ఏంటి అంటే సాల్ట్ వాటర్ని, సో ఉప్పు నీటిని ఫ్రెష్ వాటర్గా మార్చేటువంటి టెక్నాలజీ అండి. అంటే సముద్రపు నీటిని మనుషులు తాగే విధంగా నీటిని, అంటే దాంట్లో సాల్ట్ వాటర్లో సాల్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి ఫ్రెష్ వాటర్గా అంటే తాగడానికి ఉపయోగించుకునేటువంటి విధంగా మార్చేటువంటి ఒక టెక్నాలజీని ఇజ్రాయెల్ దేశం భారతదేశానికి బదిలీ చేయడం జరిగింది. ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా భారతదేశానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ మిషనరీని మనం ఏ దేశంలో పెట్టాము అంటే, ఏ ప్రాంతంలో పెట్టామంటే లక్షద్వీప్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ ఇజ్రాయెల్ దేశం ఇచ్చినటువంటి మిషనరీని మనం అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు సముద్రంలోంచి నీరు తీసి దాన్ని ఫ్రెష్ వాటర్గా మార్చి అక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకు మనం ఫ్రెష్ వాటర్ని సప్లై చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఈ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఇటీవల నేపాల్ దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని పైన తిరుగుబాటు చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని వేటాడటం కూడా జరిగింది. దానికి గల కారణాలు మనం కొన్ని ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే, ఒకటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అని చెప్తా ఉన్నారు. ఇంకొక ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే ఆ దేశము నేపాల్ అనేటువంటి ఒక దేశము, ఆ దేశంలో సోషల్ మీడియా పైన రిస్ట్రిక్షన్స్ బ్యాన్ అనేటువంటిది వేయడం జరిగింది. సో దాదాపుగా మనం చూసుకుంటే ఆ దేశంలో ఉండేటువంటి సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ దాదాపు 22 ప్లాట్ఫామ్స్ పైన రెస్ట్రిక్షన్స్ని ఆ దేశంలో ఉపయోగించకుండా, ప్రజలు ఉపయోగించకుండా నిషేధించడం జరిగింది. సో అందుకోసం
ఆ దేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది అన్నట్టు. సో అట్లా ఈ అంశం న్యూస్లో ఉంది. మరి ఏదైతే మనకు రెవల్యూషన్ జరిగిందో, అంటే ఏదైతే తిరుగుబాటు జరిగిందో నేపాల్ దేశంలో, ఆ జరిగే సమయంలో ఒక వర్డ్, ఒక పదము జెన్ జెడ్ అనేటువంటి ఒక పదము ట్రెండింగ్లో ఉండడం జరిగింది. సో జెన్ జెడ్ అనేటువంటి పదము ఈ నేపాల్ దేశంలో అలజడులు జరిగినటువంటి సందర్భాన ట్రెండింగ్లో ఉంది. మరి పదము ఏంటి, దేనికి సంబంధించిందో ఒక్కసారి చూద్దాం. సో జెన్ జెడ్ అంటే ఇది ఒక జనరేషన్ అన్నమాట. జనరేషన్స్. ఓకే, సో ముందుగా చూద్దాం. లైక్ జనరేషన్, దీనిలో జనరేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక ఇయర్లో పుట్టామో ఆ ఇయర్ని బట్టి వాళ్ళు పలానా జనరేషన్కి చెందినటువంటి వారు, 21st సెంచరీకి చెందినటువంటి వారా, 20th సెంచరీకి చెందినటువంటి వారు అని చెప్తూ ఉంటాం. వాడికి కొన్ని పదాలు ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ఎవరైతే 1946 నుంచి 1964 మధ్య జన్మించారో ఆ జన్మించినటువంటి వారిని బేబీ బూమర్స్గా పిలుస్తుంటారండి. ఓకేనా. సో వారి యొక్క ప్రస్తుత వయసు 61 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక దాని తర్వాత ఎవరైతే 1965 నుంచి 1980 మధ్య జన్మించారో ఆ జన్మించినటువంటి వారిని జనరేషన్ ఎక్స్ కింద పరిగణిస్తూ ఉంటారు. ప్రస్తుతం వారి యొక్క ఏజ్ 45 to 60 ఇయర్స్ ఉంటుంది. తర్వాత 1981 నుంచి 1996 వరకు మధ్య ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వారిని మిలీనియల్స్ లేదా జనరేషన్ వై అని పిలుస్తూ ఉంటారు. సో వారి యొక్క ఏజ్ ఇప్పుడు 29 to 44 మధ్య ఉంటుంది. తర్వాత 1997 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి వారిని జనరేషన్ జెడ్ అంటే జెన్ జెడ్ అని పిలుస్తూ ఉంటాం. ప్రస్తుతం వారి యొక్క వయసు 13 to 28 ఇయర్స్ ఉంటుందండి. సో వారు ప్రస్తుతం ఎక్కువగా వారందరూ కూడా ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాను, సోషల్ నెట్వర్క్స్లను, ఇంటర్నెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ చాలామంది కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంటర్నెట్ ద్వారానే పొందుతూ ఉంటారు. చాలామంది కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ పైనే డిపెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా ఇంటర్నెట్ పైనే డిపెండ్ అయ్యారు, సోషల్ మీడియా పైనే డిపెండ్ అవ్వడం జరిగింది. మరి ఆ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇంటర్నెట్ సేవలను లేకపోతే ఈ యొక్క యాప్లను బ్యాన్ చేయడం వల్ల వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారాలు చేసుకోవడానికి పాసిబిలిటీ లేకుండా పోయింది. దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ వర్క్ చేసేటువంటి పాసిబిలిటీ లేకుండా జరగడం జరిగింది. సో కాబట్టి ఏకకాలంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. ఇంకా దాని తర్వాత 2013 నుంచి ప్రస్తుతానికి మధ్య పుట్టేటువంటి పిల్లలు వారిని జనరేషన్ ఆల్ఫా అంటారు. సో జనరేషన్ ఆల్ఫా. సో ప్రస్తుతం వారి యొక్క ఏజ్ 12 ఇయర్స్ కంటే తక్కువగా ఉంటా ఉంది. అర్థమైందా? సో ఇవి మనకి న్యూస్లో ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. సో మన బేబీ బూమర్స్ దగ్గర నుంచి జనరేషన్ ఆల్ఫా మధ్య కూడా చూడటం జరిగింది. ఓకే, ఇంకొక ఆస్పెక్ట్, ఇండియా లాంచెస్ 1000 ఈ స్కాలర్షిప్స్ ఫర్ ఆఫ్ఘన్ స్టూడెంట్స్ అండి. యాజ్ సింపుల్. సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఒక 1000 స్కాలర్షిప్స్లను ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి వారికి 1000 మంది పిల్లలకు మనము స్కాలర్షిప్స్ అనేటువంటివి ఇస్తూ ఉన్నాము. ఓకే, సో దానికి సంబంధించి ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే విద్యాభారతి ఈ విద్య భారతి పోర్టల్ ద్వారా ఈ స్కాలర్షిప్లను మనం అందించబోతూ ఉన్నాం. ఇంకొక ఆస్పెక్ట్స్లో ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో విద్యని, ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం, దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ని మనం డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కాలర్షిప్లను మనం ఇస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇదే కాకుండా మనం కొన్ని ఆస్పెక్ట్స్లో చెప్పాలి అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే. ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు రోడ్లు వేసింది భారతదేశమే, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే, హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే. ఓకే, సో స్కూల్స్లను కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే అన్నట్టు. మరి ఎందుకు భారతదేశము ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే దానికి రీజన్ వచ్చేసి మిత్రత్వం. అంటే మన పక్కన ఉన్నటువంటి దేశాలతో మిత్రత్వం అనేటువంటిది, ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది కంటిన్యూ చేయడం వల్ల స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటివి ఆ దేశంలో భారతదేశం చేస్తూ ఉంది. క్లియర్? నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే సౌత్ కొరియా పాసెస్ నేషనల్ వైడ్ లా
బ్యానింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ స్కూల్ క్లాస్ రూమ్స్ ఫ్రమ్ మార్చ్ 2026. సో సింపుల్గా చెప్పాలి అంటే సౌత్ కొరియా అనేటువంటి దేశం, ఆ దేశంలో స్కూల్ పిల్లలు స్కూల్లో మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకుండా బ్యాన్ చేయడం జరిగింది. అట్లా న్యూస్లో ఉంది. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇటీవల 2025లో ఏ దేశము మొబైల్ ఫోన్లను స్కూల్లో బ్యాన్ చేయడం జరిగింది? ఏ దేశం అన్నప్పుడు సౌత్ కొరియా అనేటువంటి దేశం. దాని తర్వాత గతంలో అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే న్యూజిలాండ్ అనేటువంటి ఒక దేశము కూడా ఆ దేశంలో ఉన్నటువంటి స్కూల్స్లో మొబైల్ ఫోన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఆ దేశంలో ఆ టైంలో ఎస్ఎస్సి CGLలో క్వశ్చన్స్ అడిగారు అండి. ఓకేనా? అంటే లైక్ ఇటీవల ఏ దేశంలో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేశారనేటువంటి క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ అప్పుడు ఆ టైంలో న్యూజిలాండ్. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూసుకుంటే ఏ దేశము మొబైల్ ఫోన్లను స్కూల్స్లో బ్యాన్ చేసింది అంటే సౌత్ కొరియా అనేటువంటి ఒక దేశము అనమాట. క్లియర్? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. సో నేపాల్ దేశం ఒక అడుగు ముందుకు వేసి ఏం చేశారు అంటే, ఎవరైతే ఎవరెస్ట్ పీక్ అంటాం, సో ఎవరెస్ట్ శిఖరం అని చెప్తూ ఉంటాం. సో హిమాలయస్లో భాగమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే అధిరోహించాలనుకుంటున్నారో వారు $15,000 మేర ఫీజు అనేటువంటిది చెల్లించాల్సి ఉంటుంది. మరి గతంలో ఆ ఫీజు ఎంత ఉంది అంటే అది గతంలో $11,000గా ఉండేది. సో దాన్ని ఫీజు పెంచారు, అంటే దాదాపు $4,000, సో దాదాపు $4,000 మేర ఆ ఫీజు అనేటువంటిది పెంచడం జరిగింది నేపాల్ ప్రభుత్వం. ఇంకొక అంశం, నేపాలే ఎందుకు పెంచింది ఎవరెస్ట్ని అధిరోహించడానికి? ఆ ఫీజుని నేపాల్ ఎందుకు పెంచింది అంటే ఆ ఎవరెస్ట్ అనేటువంటిది నేపాల్ దేశంలో ఉంటుంది కాబట్టి. భారతదేశంలో ఈ ఎవరెస్ట్ అనేటువంటిది లేదు అండి, నేపాల్లోనే ఎవరెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో అది దాని యొక్క హైట్ మనం చూసుకుంటే 8,848 మీటర్స్గా ఉంటుంది. సో మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ అనేటువంటిది 8,848 మీటర్లుగా ఉంటుంది. సో ఇదే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. సో నేపాల్ దేశంలో ఉంటుంది. ఇది హిమాలయాలలో భాగమైనటువంటిది. మరి భారతదేశంలో ఇట్లాంటి శిఖరం ఉందా అంటే ఉంది అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి దాన్ని మనము K2 అని పిలుస్తూ ఉంటాం, లేదా గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తూ ఉంటాం, లేదు అంటే గాడ్విన్ ఆస్టిన్ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో గాడ్విన్ ఆస్టిన్ అనేటువంటిది ఇక్కడ భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరము. ఇది హిమాలయస్లో భాగమైనటువంటిది. క్లియర్? సో అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాకపోతే ఈ నేపాల్ ప్రభుత్వం కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 97 శిఖరాలను ఫ్రీగానే ఎటువంటి ఫీజు చెల్లించకుండా వాటిని అధిరోహించవచ్చు అని చెప్పేసి వెసులుబాటుని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, లైక్ 97 రిమోట్ పీక్స్ ఇన్ కర్నాలి అండ్ సోదర్ పశ్చిమ ఫర్ 2 years టు బూస్ట్ టూరిజం. సింపుల్గా ఈ 97 పీక్లు ఏవైతే శిఖరాలు ఉన్నాయో నేపాల్ దేశంలో అవి అధిరోహించడానికి ఎటువంటి ఫీజు లేదు 2 సంవత్సరాల వరకు అని. దానికి రీజన్ ఏం చెప్తా ఉన్నారంటే, టూరిజం అనేటువంటి దాన్ని పర్యాటకులు ఎక్కువగా రాబట్టుకొని పర్యాటక అభివృద్ధి చేసి తద్వారా రెవెన్యూ అనేటువంటిది జనరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అడుగులను తీసుకోవడం జరిగింది నేపాల్ దేశం. క్లియర్? నెక్స్ట్ ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే, మరి మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఎవరైనా ఇప్పటి వరకు ఈ యొక్క ఎవరెస్ట్ పీక్ని అధిరోహించారా అంటే అధిరోహించారు అండి. వారి యొక్క పేరు మనం చూసుకుంటే మలవత్ పూర్ణ గారు. సో వారికి 13 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సమయంలోనే 2014 సంవత్సరంలోనే వారు, అంటే అత్యంత తక్కువ వయసు ఉన్నటువంటి సమయంలోనే వారు హిమాలయాల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. వారు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వారు. సో వారు కేవలం మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడమే కాకుండా ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో అనేటువంటి పర్వతాన్ని కూడా వారు అధిరోహించడం జరిగింది. అట్లా దాదాపు 7 దేశాల్లో ఉన్నటువంటి 7 పర్వతాలను మలవత్ పూర్ణ గారు అధిరోహించడం జరిగింది. క్లియర్? సో ఇదొక ఆస్పెక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దాంతోపాటు మలవత్ పూర్ణ గారి యొక్క రికార్డ్ ఏంటి అంటే, భారతదేశంలో అతి తక్కువ వయస్సులో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి
బాలిక అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్గా మనం మాట్లాడాల్సి వస్తే ఇండియా జపాన్కి మధ్య ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది జరిగింది. సో అంటే ఇండియా జపాన్కి మధ్య ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఈ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే లైక్ కొన్ని మనం మాట్లాడుకోవచ్చు, లైక్ 10 ట్రిలియన్ల యెన్ మేర. ఓకే, సో ఈ ఒప్పందం అనేటువంటిది చేశారు. దాంతోపాటు సెక్యూరిటీ, మారిటైమ్, డిఫెన్స్ ఆస్పెక్ట్స్లో ఒప్పందం చేయడం జరిగింది. దాని తర్వాత టాలెంట్ మొబిలిటీ ఆస్పెక్ట్స్లో అంటే మన దేశానికి చెందినటువంటి వారు ఆ దేశానికో, ఆ దేశానికి చెందినటువంటి వారు మన దేశానికి వచ్చేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అగ్రిమెంట్లో భాగంగా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ కానీ, క్లైమేట్ సస్టైనబిలిటీ ఆస్పెక్ట్స్లో కానీ, దాని తర్వాత ఇండియా జపాన్ 2035 విజన్ ఆస్పెక్ట్స్లో ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేటువంటివి జరగడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.